డైరెక్ట్ ఎవరు చూడలేని వారైతే ఈ వీడియోని చూసి స్వామి వారిని తెలుసుకుంటూ పోతున్నారు. స్వామి వారికి తిరుపతి ఈ పండుగ సప్తమి అంటారట. దేవస్థానం చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా తిరుమల దేవస్థానానికి రావాలనుకున్న మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖు తర్వాత వస్తే వాళ్ళకి చాలా ఫ్రీగా దర్శనం. ఎందుకంటే 1వ తారీఖు వరకు స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం అయితే దర్శనానికి లేట్ అయ్యే అవకాశం, ఒక్కొక్కసారి రోజు పడే అవకాశం ఉంది. లేదా 2 రోజులు 3 రోజులు కూడా, అంటే ఈ 1వ తారీఖు వరకు కూడా దర్శనం అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే స్వామివారి దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు 2వ తారీఖు తర్వాత భక్తులు రాగలరు. అప్పుడైతే మీకు తొందరగా అయితే దర్శనం అయ్యే అవకాశం ఉంది స్వామివారిది. దాదాపుగా 1వ తారీఖు వరకు అయితే ఈ దీపోత్సవం అంగరంగ వైభవంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తా ఉన్నారు. మీరు చూడవచ్చు, ఇప్పటికే 2 సార్లు గోవిందరాజ స్వామిని అయితే కోనేట్లో తిప్పడం అయితే జరిగింది. ఇలా కోనేట్లో తిప్పుకుంటా దీపం ఇచ్చుకుంటా అలా స్వామివారికి అయితే పూజ చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా అయితే జరుగుతూ ఉంది. ఏదైతే ఈ దీపోత్సవం ఏదైతే ఉందో చాలా స్వామివారికి అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు చూడవచ్చు, ఎవరు కూడా ఈ మేము దగ్గర ఉండి చూడలేకపోయాము అనే భావనలు లేకుండా నేను ఇది ఏదైతే ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను స్వామి వారిని మీరే దగ్గర ఉండి చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఈ వీడియోని మీరు చూడవలసిందిగా కోరుతాను. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎంతమంది ఇది కూడా మధ్యలో కోనేటి మధ్యలో ఉంటుంది కదా ఒక టెంపుల్, కోనేటి మధ్యలో ఉండే టెంపుల్ ఇది. దీన్ని కూడా చాలా బాగా అలంకరించారు. చూడొచ్చు, అటు స్వామివారు ఈ కోనేటి మధ్యలో ఉండే ఆ టెంపుల్ చుట్టూ తిప్పుకుంటూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు, పబ్లిక్ మొత్తం ఆ స్వామివారిని వీక్షించడానికి కూడా కోనేటి చుట్టూ అయితే కూర్చోవడం జరిగింది. మీరు చూడొచ్చు, చాలామంది భక్తులు కూడా స్వామివారి దర్శనం కోసం కూడా ఇక్కడ ఆ కోనేట్లో కూర్చుని కూడా స్వామివారిని వీక్షించడం కోసం కూర్చుని మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది.